మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఏంటి ఈరోజు వీడియో ఆలస్యమైంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు రాఖీ కదా, షాపింగ్ చేయడానికి వెళ్ళాం రాఖీల కోసమని. అందుకే ఆలస్యమైంది. ఈ రాఖీల్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. ఇక మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇక నన్ను ఆడబిడ్డలాగా భావించే అన్నలకి, తమ్ముళ్ళకి, అంటే నన్ను అక్కలా భావించే తమ్ముళ్ళకి, చెల్లెల్లా భావించే అన్నలకి, అలాగే మన అక్క చెల్లెమ్మలందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. అందరూ రాఖీ కట్టడానికి వెళ్ళారా? మీ ఆడబిడ్డలు అందరూ రాఖీ కట్టడానికి మీ ఇళ్లకు వచ్చారా? మరి నేను ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? నాకు తోడబుట్టిన అన్నలు తమ్ముళ్ళు లేరండి. కానీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా నన్ను చెల్లెల్లా భావించే అన్నలకి, అక్కలా భావించే తమ్ముళ్ళకి ఈ రాఖీ అంకితం అనమాట. ఇక నేను మీ దగ్గరికి వచ్చి కట్టకపోయినా కట్టాను అనుకోండి, స్వీట్ పెట్టకపోయినా పెట్టాను అనుకోండి, సరేనా? మాకు పెళ్ళి కాకముందు నేను మా పెద్దనాన్న వాళ్ళ కొడుకులకి, బాబాయ్ వాళ్ళ కొడుకులకి, పిన్ని వాళ్ళ కొడుకులకి రాఖీ ప్రతి సంవత్సరం కట్టాను. కాకపోతే పెళ్ళి తర్వాత పర్మిషన్ తీసుకొని వెళ్దామన్నా ఎన్నెన్నో ఆంక్షలు, అలా కట్టడం మానేశాను. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టడానికి ఏ ఆంక్షలు లేవు. కానీ అప్పుడు కట్టలేదు కదా కొన్ని సంవత్సరాల పాటు, ఇప్పుడు వెళ్తే బాగోదని కట్టట్లేదండి. సరేలేండి, రాఖీ కట్టినా కట్టకపోయినా ప్రేమలు ఎక్కడికి పోతాయిలేండి. రాఖీ సందర్భంగా ఒక మాట చెప్తానండి. అన్నలు తమ్ముళ్ళు మీ ఇంటికి వచ్చే ఆడబిడ్డలు రాఖీ కట్టడానికి వస్తారు కదా, 10 రూపాయలు రాఖీ తీసుకొని వందలకు వందలు తీసుకెళ్ళటానికి వచ్చారని మాత్రం అనుకోకండి. మీకు చేతనైంది సంతోషంగా పెట్టి సంతోషంగా ఆడబిడ్డలను పంపించండి. అలాగే అక్క చెల్లెళ్ళు వాళ్ళకి చేతనైంది ఏది పెట్టినా ప్రేమతో పెట్టింది పిరికడైనా చాలని సంతోషంగా రండి. ఏం పెట్టారులే అని దెప్పి పడుపులు వద్దు, మనకు ప్రేమలుంటే చాలు. అందరూ కాదు, ఒకరో ఇద్దరో ఉంటారని చెప్తారు.